దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా ఎంతో చక్కగా దైవికంగా ఈ దినం దేవుని వాగ్దానం చూసి దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియాకి దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డల మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా దేవుడే మనతో మాట్లాడుతుండగా ఈ క్రిస్మస్ సంతోషకరమైన దినాలు దేవుడు ఏ వాక్యం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి లూకా శుభవార్త 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు బలమైన శుభకరమైన వార్తను ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, దావీదు పట్టణమందు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు అని. ఆయన దానికి ఇదే మీ కాలవారు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పొరటి ఉంటాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు అని ఒక పరలోకం నుంచి దేవుని ద్వారా వర్తమానం పొందుకుంటూ ఉన్నారు గొర్రెల కాపరులు. దేవుని బిడ్డలారా, దావీదు పట్టణమందు లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కనుక ఆయన ప్రభువైన క్రీస్తు. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు అందరినీ రక్షించేవాడు, అందరినీ కాపాడేవాడు. లోక రక్షకుడు ఎందుకంటే వారి పాపం నుంచి ఆయనే వారిని రక్షించును కనుక, మరి ఆయన ఆ దోషములన్నింటికి వెల చెల్లించువాడు కనుక క్రయధనముగా రక్తాన్ని మరి అనేకులకి పాప క్షమాపణగా ఆయన వెల చెల్లించి అనేకులు పాపంలో తీసివేసేవాడు కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే అద్భుతాలు, రక్షణ, గొప్ప కార్యం, విడుదల, అద్భుత కార్యాలు జరిగించబడుతూ ఉండగా ఎంతమంది ఆ నామాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారో, ఎంతమంది ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని లోక రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వారందరినీ దేవుడు రక్షించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన గొప్పగా ఆ దినాల్లో దావీదు పట్టణమందు రక్షించబడినట్లుగా, ఆ దినాల్లో దావీదు పట్టణమందు జన్మించినట్లుగా, పుట్టినట్లుగా ఈరోజు మీ అందరి హృదయాల్లో జన్మించాలనే ప్రభువైన యేసుక్రీస్తు తన దూత ద్వారా ఈ వర్తమానాన్ని మీకు అందిస్తూ ఉండగా దానికి ఇదే మీ కాలవారు. మీరు రక్షించబడుతున్నారంటే యేసు నామంలోనే, మీరు విడిపించబడుతున్నారంటే యేసు నామంలోనే, మీ పట్ల అద్భుతాలు జరిగించబడుతున్నాయి అంటే, మీ పట్ల గొప్ప విడుదల జరుగుతుందంటే యేసు నామంలోనే మీ విడుదలంతా కనుక మీ హృదయంలో ఆయన జన్మిస్తే, మీ జీవితంలో ఆయన జన్మిస్తే, మీ బ్రతుకుల్లో ఆయన ఉదయిస్తే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని రక్షకుడుగా మీ జీవితంలో ఉంటూ మీ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగించగలడు, ఎన్నో అద్భుతాలు మీకు చేయగలడు కనుక ఇక్కడ దేవాది దేవుడు తన దూత ద్వారా పంపించి ఏ వర్తమానం అందిస్తున్నాడు, ఈ ఉదయకాలం మీకు కూడా అదే వర్తమానం అందిస్తున్నాడు. మీ హృదయంలో ఆయన జన్మించగలిగితే, మీ హృదయాన్ని ఆయన ఇవ్వగలిగితే గొప్ప దేవుడు గొప్ప దేవునిగా గొప్ప కార్యాలయంలో మీ పట్ల చేయబోతున్నాడు, మీ పట్ల చూడబోతూ ఉండగా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానాలు చూస్తున్నారో ఈ వాక్వచనాలన్నీ ఎంతమంది వింటూ వారి హృదయంలో నీకు ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నారో, ప్రత్యేకంగా నీకు వినిపిస్తున్నారో, నిన్ను జన్మింప చేసుకుంటూ ఉన్నారు, నీకంటూ ప్రత్యేకంగా జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు, నీకు వినిపిస్తున్నారు, వారందరి పట్ల నిజ రక్షకులుగా మీరు పంపించాయా, మీరు తోడై ఉండండి అయ్యా. నిజ రక్షకులుగా వారిని రక్షించండి, వారి పాపం నుంచి, శాపం నుంచి, వారి ఇబ్బందుల నుంచి, కొరతల నుంచి, వారి కష్టముల నుంచి, వారి వ్యతిరేకత నుంచి, నష్టం నుంచి, సమస్త రోగం నుంచి వారిని విడిపించి ఈ గొప్ప నామానికి మహిమ తెచ్చుకుంటూ అద్భుతంగా అద్భుత కార్యాలు జరిగిస్తూ వారి అన్ని శాపములు కొట్టివేస్తూ ఆశీర్వాదాన్ని పలుకులుగా మీరే లేవనెత్తి ముందు కొనసాగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. ఈ దినము వాగ్దానాన్ని బట్టి మరి 10-20 మందికి మీరు రిసీవ్ చేసుకుంటూ అనేకులకి పంపిస్తూ ఉండండి, అనేకులు సొంతం చేస్తూ ఉండండి, అనేకులు రక్షించండి. లోక రక్షణకు ఆయన వచ్చి ఉండగా ఈ సువార్త అనేకులు తెలియజేస్తూ ఉండండి. ఉదయకాల క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉన్నాయి. మరి లైవ్ ఇస్తున్నా పాస్టర్ JPM చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ మీరందరూ కలుసుకోవచ్చు. దైవికంగా మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.